స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగర పాలక కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే వినతులను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడతాం. నగర కమిషనర్ నరసింహప్రసాద్. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా జిల్లా స్థాయి పోటీలను ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహిస్తున్నాం. చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర పాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 12 ఫిర్యాదులు వచ్చినట్లు నగర కమిషనర్ నరసింహప్రసాద్ చెప్పారు. సోమవారం నగర పాలక కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై నగర ప్రజలు అర్జీలు సమర్పించారు. అర్జీల పరిష్కారంపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో కమిషనర్ చర్చించారు. ఫిర్యాదులు, వినతులకు సంబంధించి సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించాలన్నారు. అనంతరం గత వారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన వినతుల పరిష్కారంపై సమీక్షించారు. సోమవారం నాటి కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగంకు 8, రెవెన్యూకు 2, ప్రజారోగ్య విభాగంకు 1, ప్రధాన కార్యాలయంకు 1 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ ప్రసాద్, ఎంఈ వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన నగరపాలక సంస్థ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఎవ్రీ మండే నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులను యుద్ధ ప్రాతిపదికన ఎస్టిమేట్స్ తయారు చేసి క్లియర్ చేయడానికి సంబంధిత శాఖాధిపతులకు మనము డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు డైలీవర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన గ్రీవెన్సెస్ కూడా ప్రయారిటీ బేసిస్ మీద రిప్రెస్ చేయడం జరుగుతూ ఉంది. యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ ఎమ్మెల్యే సార్, ఈ ప్రోగ్రామ్ మంత్లీ డైలీవర్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ మంత్లీ వన్స్ నిర్వహించబడుతుందని ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వర్ణాంధ్ర అట్ 2047 జిల్లా స్థాయి పోటీలను డివైఈఓ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ 2047లో మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది అన్న అంశంపైన విద్యార్థుల ఊహా జనిత మేధో శక్తిని పరిశీలించడానికి ఈ చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన జరిగిన మండల స్థాయి పోటీలలో గెలుపొందిన ప్రథమ స్థానం విజేతలు జిల్లా స్థాయిలో పాల్గొంటారన్నారు. వ్యాసరచన, వక్తృత్వ, డిబేట్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 సాధించడానికి తీసుకురావాల్సినటువంటి మార్పులు. స్వర్ణాంధ్ర 2047 సాధించడానికి రాబోయే 5 సంవత్సరాల్లో విద్యారంగంలో ఏ విధమైన మార్పు తీసుకురావాలి, కేవలం విద్యారంగంలో మాత్రమే. ఇది మీకు ఇచ్చిన టాపిక్. టీం ఉన్నారు. ఫస్ట్ టీం అయ్యాల ఒకసారి మీరు పరిచయం చేసుకోవడం అయ్యాలతో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా మనం స్వర్ణాంధ్ర 2047 పైన వ్యాసరచన, అట్లాగే ఎలక్ట్యూషన్, అట్లాగే డిబేట్ ఈ పోటీలు మనం మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది శనివారం రోజున. అక్కడ విజేతలైనటువంటి ప్రథమ స్థానం చేసినటువంటి వాళ్ళని మాత్రమే మనం జిల్లా స్థాయికి చేసాం. 3 పోటీల్లో కూడా ఎవరైతే ప్రథమంగా నిలిచారో వాళ్ళని జిల్లా స్థాయికి చేసాం. ఈరోజు మనం పీసీఆర్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయికి వచ్చిన వాళ్ళకి పోటీలు నిర్వహిస్తున్నాం. పోటీలు నిర్వహించి పోటీలో విజేతలైన వారి లిస్టును మనం డిఓ గారికి, అట్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. విద్యార్థులు స్వర్ణాంధ్ర 2047 పైన చక్కటి అవగాహనతో మండల స్థాయిలో పాల్గొని జిల్లా స్థాయికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు అలాంటి మంచి దృక్పథంతో పాల్గొని పోటీలు అందరూ కూడా విజేతలు కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విజేతలైనటువంటి వాళ్ళకి అంటే
ఎస్ఆర్ రైటింగ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, అట్లాగే ఎలక్ట్రీషియన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, అట్లాగే డిబేట్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన లిస్టు మనం డిఓ గారికి అట్లాగే కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చిత్తూరు నగరంలోని 19వ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం చొరవ చూపి సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయాలని చిత్తూరు 19వ డివిజన్ కార్పొరేటర్ కుట్టి రాయల్ విజ్ఞప్తి చేశారు. నగరంలోని 19వ డివిజన్ పాత కలెక్టరేట్ వద్ద నుండి శంకరయ్య గుంట వరకు అనేక సమస్యలు తిష్ట వేసుకొని ఉన్నాయని స్థానిక కార్పొరేటర్ కుట్టి రాయల్ అన్నారు. సోమవారం నగరపాలక కమిషనర్కు ఆయన ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాకు వెల్లడిస్తూ పాత కలెక్టరేట్ నుండి శంకరయ్య గుంట వరకు డివైడర్ వీధి దీపాలు వెలగడం లేదని గత కమిషనర్కు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదన్నారు. రాత్రుల్లో పాముల బెడద ఎక్కువగా ఉందని, దొంగతనాలు జరుగుతోందని వీధి లైట్లు వేయించాలని కోరారు. నీటి కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో త్రాగునీటి ఎద్దడిని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే నగర కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశామని, కమిషనర్ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. మా డివిజన్లో గత నెలలుగా లైట్లు వాడడం లేదు. డివైడర్ లైట్స్ అంటారు దాన్ని. మన ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ కాడ నుంచి కాజు సరుకు లైట్లు వాడడం లేదు. గత కమిషనర్ గారికి కొన్ని వందల సార్లు చెప్పుకుంటాము, అమ్మ ఈ మరి పాములు బెడద ఉన్నది, దొంగతనాలు జరుగుతున్నదమ్మా, కరెంట్లో బల్బు లైట్లు మళ్ళీ లేకుండా విన్నమించుకున్నాం. మేడం కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంతవరకు కూడా. ఇప్పుడు కొత్త కమిషనర్ గారు వచ్చిన సార్కి ఇప్పుడు స్పందనలో విన్నపించుకున్నాము మా ప్రజల యొక్క బాధలు. ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కాజు సర్కిల్ వరకు లైట్లు మళ్ళీ సార్ దొంగతనాలు జరుగుతూ ఉన్నది, పాములు పెడతామని చెప్పినాం సార్కి. ఆయన మనకు బాగా స్పందించినారు, కన్ఫామ్గా చేపిస్తామనేసి. అదేవిధంగా వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఎవరికి ఏమి చెప్పినా కూడా ఇద్దో చేస్తాం ఇద్దో పడతామంటారా కానీ ఏం పట్టించుకోవడం లేదు. 19వ డివిజన్ ప్రజలు వచ్చి చాలా పేద ప్రజలు, ప్రతి ఒక్కరు కూలీ పనులు చేసుకునేవాళ్ళు. నీళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటే అంత ప్రాబ్లం మాకు. ఎవరు ఏమి చెప్పినా ఎవరు పట్టించుకోవడం నాదులు లేదు. ఎవరికి చెప్పినా కలెక్టర్ కన్నా పోయి చెప్తాము అనేసి మా ఆలోచనలో ఉన్నది. మేము సార్ స్పందించారు కాబట్టి కమిషనర్ గారు ఇతని ద్వారా మేము పనులు చేయించుకుంటాము, ఆయన చెప్పినారు పనులు చేపిస్తాననేసి స్పందనలో చెప్పే వచ్చినాము. అది చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం సార్. గత 75 సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉన్న భూమిని కొందరు అక్రమంగా కబ్జాకు పాల్పడుతున్నారని చిత్తూరు నగరంలోని ఇరువారం, పిహెచ్సి కాలనీ, పోతంబట్టు గ్రామాలకు చెందిన బాధితులు వాపోయారు. ఈ మేరకు ఇరువారంకు చెందిన ఏ బాలకృష్ణ కుమారుడు, ఏ రాజ్ కుమార్, వన్ రాజ్ కుమారుడు భాస్కర్, ఇరువారం వికలాంగుల కాలనీకి చెందిన మునుస్వామి కుమారుడు హరిబాబు తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ సుమిత్ కుమార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇరువారం రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 263/4లోని రాజ్ కుమార్ పేరిట ఉన్న 1 ఎకరా, సర్వే నెంబర్ 263/1, సర్వే నెంబర్ 263/2లోని భాస్కర్ పేరిట ఉన్న 68 సెంట్లు, 263/4లోని హరిబాబు పేరిట ఉన్న 12 సెంట్లు భూమిని తమ భూములకు సమీపంలో ఉన్న మేరీ అనే మహిళ కొంతమంది అనుచరులతో కలిసి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్ కుమార్ మాట్లాడుతూ 1948లో తమ తాత అన్నాస్వామి కష్టార్జితంగా సంపాదించుకున్న 1 ఎకరా భూమిని ఆయన కుమార్తె జయమ్మకు 1973లో ఆడబిడ్డ పసుపు కుంకుమ కింద దానం చేశారని పేర్కొన్నారు. అనంతరం తమ తల్లి జయమ్మ చనిపోయిందని, ఈ నేపథ్యంలో ఆమె పేరిట ఉన్న ఎకరా భూమిని తనతో పాటు తమ్ముడు భాగ్యరాజ్ చేరి సగం పంచుకున్నామన్నారు. అయితే పలు ఆర్థిక కారణాలతో తన తమ్ముడు తన వద్ద తీసుకున్న 5 లక్షలకు ప్రతిఫలంగా భాగ్యరాజ్ 1/2 ఎకరా భూమిని తనపై విక్రయ రిజిస్టర్ చేయించాడని వెల్లడించారు. భాస్కర్, హరిబాబు మాట్లాడుతూ
తమ పేరుపై ఉన్న కొంత భూములను సైతం మేరీ తదితరులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తమ ముగ్గురి భూములకు సమగ్ర డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయన్నారు. గతంలో జైపాల్ రెడ్డి అనే వ్యక్తి కామేశ్వరికి తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్లతో ఇంటి స్థలాలుగా మార్చి గుట్టు చప్పుడు కాకుండా కొంతమందికి తమ భూమిని విక్రయించేశారని తెలిపారు. దీంతో కబ్జాదారులు సంబంధిత ఫేక్ డాక్యుమెంట్లను అడ్డుపెట్టుకొని భూములు తమదంటూ తరచూ బెదిరిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వాపోయారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఆథరైజ్ లేఅవుట్ని అమ్మడానికి లేదు. మనది వచ్చి అప్రూవ్డ్గా మేము వచ్చి గవర్నమెంట్ కట్టి మేము వచ్చి మా దగ్గర సర్వే రిపోర్ట్తో పాటు ఉందన్నమాట. సర్వే రిపోర్ట్ కూడా ఉంది మన దగ్గర. మా ల్యాండ్కి సంబంధించి మా తాత పేరు చెన్నాస్వామి. మన దగ్గర సర్వే రిపోర్ట్తో పాటు ఉంది మన దగ్గర. కాంపౌండ్ వేయడం జరిగింది. ఇన్ని రోజులు లేకుండా ఈ మధ్య కాలంలో భూముల రేట్లు ఎక్కువైన దానివల్ల సమ్ అన్నోన్ పర్సన్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా బెదిరించడం జరుగుతుంది. మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, ఎస్సీ కులానికి చెందిన దాన్ని ఆక్యుపై చేసుకున్నారని చెప్పడం జరుగుతుంది. మేము కూడా ఎస్సీ కులానికి చెందిన వాళ్ళే, మేము కూడా ఎస్సీసే. కానీ మా మీద దౌర్జన్యానికి రావడం ఎంతవరకు కరెక్టో మాకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోయిందనమాట. ఐఓసీ వాళ్ళకి వాళ్ళు మొత్తం అది 3 ఎకరాలు ల్యాండ్ అనమాట. అప్పుడు ఐఓసీకి వెళ్ళిపోయడం జరిగింది. జైపాల్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి వాళ్ళకి అమ్మడం జరిగింది. అది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్. జైపాల్ రెడ్డి అనే అక్కడ అదే నిన్న చూపించారు చూడండి లేఅవుట్, వాళ్ళకి అమ్మడం జరిగింది. అది మొత్తం ఐఓసీ వాళ్ళకి తీసుకునేది. ఐఓసీ వాళ్ళు తీసుకునేది. దాని ముందర ఉండేది మాది, దాని తర్వాత పక్కన ఉండేది మా అన్న వాళ్ళది. పోతంబట్లో చెందిన వాళ్ళది కొంత భాగం ల్యాండ్ ఉంది. ఇలా మాకు 4-5కి చెందింది. మా దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, 1Bలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇలా అన్నెసెస్ చేసేయడం ఎంతవరకు సమన్వయం? మీడియా వాళ్ళు మేము దాని మీద మేము కూడా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చుంటాము. కాబట్టి మీరు మాకు కూడా న్యాయం చేయాలి. మేము కూడా కలెక్టర్ వారిని అదే అడుగుతాము. మా మీద ఉండే ల్యాండ్ని వాళ్ళకి ఎలా జరిగిందో మాకైతే తెలియదు. మా మీద పక్కా రికార్డ్స్ ఉన్నాయి, 100% రికార్డ్స్ మా మీద. థ్యాంక్ యూ. డిఈఓ పూల్లో విధులు నిర్వహిస్తున్న భాషా పండితులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని సంఘం కన్వీనర్ సభాపతి డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో తెలుగు, హిందీ పండితులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా భాషా పండితులు క్యాడర్ లేక ఉద్యోగోన్నతులు కోల్పోతున్నామని, ఇందులో భాగంగానే ప్రతి ఏటా నిర్వహించే బదిలీలలో పాఠశాల సర్దుబాటు పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఆదేశాలు జారీ చేసినా అధికారులు మాత్రం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పోస్టుల అప్గ్రేడ్ చేయడం లేదని, తమ పోస్టులను అప్గ్రేడేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తాము ఎదుర్కొంటున్న సమస్యల పట్ల శ్వేతపత్రాన్ని విడుదల చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే ఉన్నతాధికారులు చొరవ చూపి తమ సమస్యలను పరిష్కరించుకుంటే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు స్వామినాథన్, కిరణ్ కుమార్, కమల్నాథ్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగర పరిధిలోని లాయర్స్ కాలనీలో నెలకొన్న సమస్యల పట్ల అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లయన్స్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబురెడ్డి తెలిపారు. లయన్స్ కాలనీలో తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించాలని లయన్స్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబురెడ్డి కోరారు. సోమవారం ఆయన నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ను ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లయన్స్ కాలనీలో 128 కుటుంబాలు ఉన్నాయని, 924 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. గత కమిషనర్కు ఎన్నిసార్లు విన్నవించినా కాలనీలోని సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపలేదన్నారు. లయన్స్ కాలనీలో సుమారు 55 మీటర్ల వరకు గుంతలు లోడి అవి పూడ్చకుండా వదలడంతో దోమల బెడద ఎక్కువగా ఉందన్నారు. త్రాగునీటి పైప్ లైన్ కనెక్షన్ కోసం అర్జీ పెట్టుకొని 6 నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడంతో వర్షం కురిస్తే మురికి నీళ్లు రోడ్లపైకి ఇంట్లోకి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నామని, తక్షణం అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్డు పైకి వస్తున్నాయి,
పిల్లలు పెద్దలు స్కూల్కి పోయేవాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా ఈ గలీజులో కాళ్ళు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అలాగే వాటర్ లైన్ కనెక్షన్ కావాలనేసి మేము ఒక 65 మంది మేము చెప్పాము. ఆ కనెక్షన్స్ కూడా సర్వే చేసుకున్నారు. టెండర్లో పిలిచాము. టెండర్లో పిలిచినామని ఇప్పుడు 4 నెలలుగా చెప్తున్నారా కానీ టెండర్లో వచ్చినట్లేదు. ఆల్రెడీ మాకు డ్రైన్ కొంచెం కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మాకు అక్కడ దాకా సరిపోయిందని ఒక 55 నుంచి 60 మీటర్ల దాకా జేసీబీతో లోడి దాన్ని అలాగే వదిలేసినాడు. అందులో ఈ వర్షం నీళ్ళంతా నిండిపోయి దోమలు విపరీతం అంటే నైట్లో చెప్పలేనంత దోమలు విపరీతంగా ఉన్నాయి. కనీసం దానికి ఆ దోమ మందులు కూడా కొట్టడం లేదు. లాయర్స్ కాలనీ అంటేనే అది ఎక్కడ ఉందనేది తీరులో ఉంది. ఇక్కడ దయచేసి కమిషనర్ గారు దీని మీద దృష్టి పెట్టి మాకు న్యాయం చేయగలుగుతారని ఈరోజు కమిషనర్ గారికి విన్నపం ఇచ్చుకున్నాము. మేము గత కమిషనర్ కూడా 7 to 10 times ఈ స్పందన కార్యక్రమంలో ఆమెకు లెటర్లు ఇచ్చాము. కనీసం ఆ లెటర్ మీద ఆమె ఏమని కూడా మాకు పలకరింపలేదు. అసలు మా ఫోన్ నెంబర్లు మా లెటర్ ప్యాడ్లో ఉన్నాయి. కనీసం ఫోన్లో కూడా మమ్మల్ని కాంటాక్ట్ కాకుండా వదిలేశారు. అలాగే ఏఈ అండ్ డిఈ గారికి కూడా ఎన్నోసార్లు మేము పర్సనల్గా తీసుకువెళ్ళి వాళ్ళకు చూపిస్తే కూడా కనీసం వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోలేదు. మళ్ళా ఏడీ గారికి కూడా ఈ ప్రాబ్లం తీసుకెళ్ళాను. సచివాలయం స్టాఫ్ కూడా తీసుకెళ్ళాము. ఎవరు వచ్చి చూసినా దాన్ని ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. దయచేసి మీరు అందరూ కూడా ఈసారి మాకు వచ్చి దగ్గర ఉండి చూసి మాకు ఈ కాలువలు, డ్రైను, రెండవది డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఆ ఏరియాలో 128 ఇండ్లు ఉన్నాయి. మొత్తం ఓటర్స్ లిస్టు వచ్చి 924 మంది. నా బూత్ నెంబర్ 24 ఇన్ఛార్జి కూడా, రెండవది నేను లాయర్స్ కాలనీ ప్రెసిడెంటు. ఇంతమంది ఉన్నా కూడా కనీసం ఎవరు కానీ పట్టించుకోలేదు. కమిషనర్ గారు దయచేసి మా విన్నపము కోరుతున్నాం సార్. తిరుమల లడ్డు వివాదంపై అక్టోబర్ 2వ తేదీన చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రామ్మూర్తి తెలిపారు. సోమవారం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి లడ్డు పవిత్రత పైన వివాదాస్పదమైన చర్చలు జరుగుతోందన్నారు. లడ్డు కల్తీని తీవ్రంగా ఖండిస్తూ గాంధీ విగ్రహం వద్ద అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 6:30 మధ్యలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ర్యాలీలో హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. హోంశక్తికి సంబంధించిన కావచ్చు, ప్రతి కుల సంఘము ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని అందరికీ తెలియజేయడం జరిగింది. ఇంకా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా మన తిరుమల తిరుపతిలో లడ్డు ఏదైతే ఉందో దానికి నాణ్యత లోపాల మీద గత కొద్ది రోజులుగా వస్తున్న ప్రచారానికి చింతిస్తూ ఆ నాణ్యత లోపాలైతే ఏ విధంగా జరిగిందో దానిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తూ చర్యలు తీసుకోవాలని మేము ర్యాలీ చేపడుతున్నాం. గాంధీ బొమ్మ దగ్గర స్టార్ట్ చేసి పొన్నెమ్మ గుడి వీధిలో ద్వారా అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర హారతి తీసుకొని అదేవిధంగా అలాగే రాముల గుడి దగ్గరకు వచ్చి అక్కడి నుంచి బజార్ వీధుల ద్వారా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చి ఎండ్ చేస్తూ ఇక్కడ
ప్రసాద వితరణ ఉంటుంది. చిత్తూరులో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేస్తూ ఏదైతే నాణ్యత లోపాలు జరిగిందో ఇక మీదట అలా జరగకూడదనే ఉద్దేశం, కింది స్థాయి నుంచి ప్రజల నుంచి రావాలని ఉద్దేశంతో మేము ఈ యొక్క ర్యాలీని, శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరూ మీ వంతుగా మీ యొక్క బాధ్యతగా తీసుకొని ప్రజలందరూ ఆ రోజు సాయంత్రం 6 గంటలకు గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ పుంగునూరు నుంచి ప్రారంభమైన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్ర సోమవారం తిరుపతికి చేరుకుంది. అలిపిరి వద్దకు చేరుకున్న ఆయనకు అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు ఆర్ఆర్ యాదవ్, సీను యాదవ్లు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. లోకాలను రక్షించే శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తరువాత కూడా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవడం దురదృష్టకరమన్నారు. స్వామివారి వద్ద తప్పు చేసిన వారిని చరిత్రలో ఇలాంటి తప్పులు జరగకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే తిరుమల శ్రీవారి మొదటి దర్శనం చేసుకున్న యాదవ భక్తుని విగ్రహం అలిపిరి వద్ద ఏర్పాటుకు కృషి చేయాలని రామచంద్ర యాదవ్కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీటీడీ వారిని అదే విధంగానే ఏదైతే ప్రభుత్వం ఉందో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం పైన గత కొన్ని రోజులుగా ఉండేటువంటి ప్రభుత్వ ప్రతిపక్షాలు విమర్శ ప్రతివిమర్శలతో స్వామివారి లడ్డు పైన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసాదం అపవిత్రమైందని, ప్రసాదం కలంకితమైందని చెప్పి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం. దీనిపైన బోడే రామచంద్ర యాదవ్ గారు పుంగనూరు నుంచి పాదయాత్రగా ఆ విమర్శ ప్రతి విమర్శల్లో నిజానిజాలు ఎంతున్నాయి, ఒకవేళ నిజమే అయితే వెంటనే వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని, ఒకవేళ అలా నిజం కాకపోతే ఆ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిన వారిపైన కూడా కేసులు పెట్టాలని చెప్పి స్వామివారి లడ్డు పవిత్రత కోసం పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా రావడం జరిగింది. ఈ పాదయాత్రలో శ్రీవారి భక్తులుగా, యాదవ సంఘం సభ్యులుగా అందరం కూడా ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారిని కలుసుకొని ఈ ప్రసాదం కలంకితం విషయంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, త్వరలో ప్రభుత్వ ప్రతిపక్షాలు రెండూ కూడా ఈ యొక్క స్వామివారి లడ్డూ ప్రసాదం పైన చేస్తున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలను వెంటనే ఆపుకోవాలని చెప్పి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి స్వామివారిని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. రాబో రోజుల్లో ఇవి వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలు వెంటనే ఆపాలని చెప్పి టీటీడీఏ స్వయంగా ఒక డైరీ ఏర్పాటు చేసుకుని ఆ డైరీ ద్వారా వచ్చేటువంటి నెయ్యి ద్వారా మాత్రమే స్వామివారి లడ్డూ ప్రసాదాలు తీసుకొని లడ్డు యొక్క స్వచ్ఛతను పెంచి మళ్ళీ హిందూవాదులలో అదేవిధంగా శ్రీవారి భక్తులలో ఉండేటువంటి ఆ అభద్రతాభావం తొలగిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రామచంద్ర యాదవ్ ద్వారా టీటీడీని కోరాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నమో వెంకటేశాయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.